'మహారాజ్' బాలీవుడ్ యాక్టర్ అయిన ఆమిర్ ఖాన్ కొడుకు సునాయత్ ఖాన్ డెబ్యూట్ మూవీ. సో, ప్రెజెంట్ నెట్‌ఫ్లిక్స్‌లో అరౌండ్ 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైమ్‌తో స్ట్రీమ్ అవుతూ ఉంది. ఇది ఒక రియల్ ఇన్సిడెంట్ మీద సినిమా తీశారు. 1860స్ టైంలో ఈ హిందూ మత పెద్దలు, మత గురువులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు అమాయక ప్రజల్ని ఎలా అయితే మోసం చేశారో, వాళ్ళ అవసరానికి ఎలా వాడుకున్నారు, లేడీస్‌ని ఏ విధంగా ఇబ్బంది పెట్టేవాళ్ళు అనే దాని మీద రియల్ ఇన్సిడెంట్ గురించి ఒక కేస్ కూడా రన్ అయింది. అటువంటి స్టోరీనే ప్రెజెంట్ అదే క్యారెక్టర్స్ నేమ్స్‌తో మూవీ కూడా రిలీజ్ చేసున్నారు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొంచెం అడల్ట్ కంటెంట్ అయితే ఉంటుంది అక్కడక్కడ. ఇక స్టోరీ విషయానికొస్తే నార్మల్‌గా మనం అప్పుడప్పుడు న్యూస్‌లో గానీ, అక్కడక్కడ చిన్న పల్లెటూరులో కానీ, ఇట్లాగా దేవుడి పేరు చెప్పుకొని కొంతమంది దొంగ బాబాలు చేసే పనులు ఇటువంటివి మనం కామన్‌గానే చూస్తుంటాం. ఇంకా 1860స్ అంటే ఒక ఇండిపెండెన్స్ కూడా రాని టైంలో ఇంకా జనాభాకి ఎటువంటి నాలెడ్జ్ లేకుండా, చదువు లేకుండా గుడ్డిగా కొంతమంది ఆడవాళ్ళు కూడా బయటికి రాకుండా కేవలం ఇంట్లోకే పరిమితం అయ్యేవాళ్ళు. అలాంటి వాళ్ళకి ఇటువంటి దొంగ బాబాలు వాళ్ళు చెప్పిందే న్యాయం, వాళ్ళు చెప్పిందే చట్టం. వాళ్ళు ఏం చెప్పినా గుడ్డిగా ఫాలో అయ్యేవారనమాట. అవే రూల్స్ అనుకోని. ఇంకా అదే ధర్మం. అటువంటి కోవకు చెందిందే ఈ స్టోరీ కూడా అనమాట. ఇక మూవీ స్టార్టింగ్‌లో గుజరాత్‌లో ఒక చిన్న విలేజ్‌లో కర్సన్ దాస్ ముల్జీ అనే ఒక వ్యక్తి పుడతాడు. అతను పుట్టిన తర్వాత వాళ్ళ ఇంట్లో చాలా ఆనందపడతారనమాట అందరూ. అతను చిన్నప్పటి నుంచి చాలా చురుగ్గా ఉండేవాడు. అంటే ఎక్కువగా ప్రశ్నలు అడగడం, దేవుడికి పెట్టేది గానీ, ఇంట్లో చేసే పద్ధతులు కానివ్వండి, అదెందుకు చేస్తున్నాం, ఇదెందుకు చేస్తున్నాం అని చెప్పేసి కొంచెం అందరి పిల్లల కంటే ఇతను విభిన్నంగా ఉండేవాడు. కొత్తగా ఆలోచించేవాడనమాట. అట్లాగా తనకి 10 సంవత్సరాలు వచ్చే టైంకి వాళ్ళ అమ్మ చనిపోతుంది. ఇంకా తర్వాత వాళ్ళ నాన్న వేరే పెళ్లి చేసుకుంటాడు. ఇంకా తర్వాత వాళ్ళ మామయ్య, అత్తమ్మ మరియు పెద్దమ్మతో పాటు ముంబైకొచ్చేస్తాడు. అక్కడే ఉంటాడనమాట. అప్పటినుంచి చదువులు గానీ, పెద్దయ్యేటప్పటి నుంచి మంచి డిగ్రీలు కూడా చేస్తాడు. ఆ టైంలో సొసైటీలో ఎటువంటి ఇది క్యాస్ట్ డిస్క్రిమినేషన్, తక్కువ కులం, ఎక్కువ కులం అనేది విపరీతంగా ఉండేటివి. వాటన్నిటికి వ్యతిరేకంగా ఇతను పత్రికల్లో కూడా తనకి సంబంధించిన వాక్యాలు, ప్రజల్లో మార్పు రావడానికి సంబంధించిన ఐడియల్స్ కానీ, ఆర్టికల్స్ కానీ అన్నీ తను ముద్రించేవాడు. తను ప్రజలందరూ వేరేలాగున్నా కూడా ఇతను తక్కువ కులం వాళ్ళతో కూడా బాగా మాట్లాడేవాడు. వాళ్ళతో కూర్చునేవాడనమాట. ముంబైలో ఒక పెద్ద మందిరం ఉండేది. ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలన ఉన్నా గూడా, ఆ మందిరం మాత్రం హిందువుల చేతుల్లోనే ఉండేది. అది ఒక జేజే అని జెప్పేసి అతని కింద ఉండేదనమాట. అతనేంటంటే ఆ మందిరానికి అతి పెద్ద గురువు. అతను చెప్పిందే ఆ ఊర్లో కూడా శాసనం. అతనికి చాలామంది భక్తులుండేవాడు. అతని పేరొచ్చేసి జదునాథ్ మహారాజ్ అని పిలిచేవారు. అందరూ జేజే అనేవాళ్ళనమాట. అతను బయటికొచ్చాడంటే జనాలందరూ పూలు చల్లడం, పెద్ద డోలు వాయించడం, సంబరాలు జేయడం. ఇంకా ఆ మహారాజు కన్నా బయటకొచ్చాడంటే అతని పాదాలు నేల మీద పెట్టించేవాళ్ళు కూడా కాదు. జనాలందరూ వాళ్ళ అరచేతులను కింద పెట్టేవాళ్ళు. వాళ్ళ చేతుల మీద ఈ మహారాజు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళనమాట. అంత పిచ్చి జనాలకి ఆ జేజే అంటే. అతను ఏం చెప్పినా కూడా గుడ్డిగా చేసేసేవాళ్ళనమాట. అక్కడ కర్సన్ దాస్‌కి తన మామ కూతురుతో పెళ్లి నిశ్చయం చేస్తారనమాట. ముందు నుంచి వాళ్ళిద్దరు కూడా ఇష్టపడుతుంటారు. తన పేరొచ్చి కిషోరి. సో, ఆ రోజు హోలీ పండగ. ఆ రోజు తనని కలవడానికి వెళ్తాడు గానీ, హోలీ పండుగ రోజు రంగులు పూద్దాం అనుకుంటే వాళ్ళ జేజే మహారాజ్ దేవుడికి పెట్టుకున్న తర్వాతే రంగులు పూసుకోవాలని చెప్పేసరికి తను కామ్ అయిపోతాడు. ఇంకా వాళ్ళ మహారాజు మందిరం నుంచి బయటకొచ్చేటప్పటికి జనాలందరూ పెద్ద సంబరాలతో జాతర చేస్తారనమాట. ఇంకా ఆ టైంలో లాస్ట్‌లో పాట ఒక సాంగ్ గూడా వస్తుంది. సాంగ్ తర్వాత ఆ మహారాజు ఈ కిషోరి అనే అమ్మాయికి రంగు పూస్తాడు. ఇంకా అందరూ ఆనందపడతారనమాట. తను కూడా చాలా ఎక్సైట్ అవుతది. ఇక్కడ విషయం ఏంటంటే ఆ మహారాజ్ అనే వ్యక్తి ఏ అమ్మాయికైతే రంగు పూస్తాడో ఆ అమ్మాయిని తను సెలెక్ట్ చేసినట్టు. ఇంకా వాళ్ళేంటంటే ఆ మహారాజుకి చరణ సేవ అని జెప్పేసి మందిరంలోకెళ్తారనమాట. ఆ రోజు ఆ అమ్మాయి ఇంట్లో మంచిగా విందు జేసేసి బంధువులందరూ గూడా అందరికి పెడుతుంటారు. పెద్ద పండగలా జేస్తూ ఉంటారు. సేమ్ అలాగే కిషోర్ ఇంట్లో కూడా వాళ్ళందరూ మంచిగా పిండి వంటలన్నీ తయారు చేసి పండగలా జేస్తూ ఉంటారు. అప్పుడు కర్సన్ దాస్ కిషోరి కోసం వస్తాడనమాట. ఇప్పుడు కిషోరి చెల్లెలు తను చరణ సేవకి సెలెక్ట్ అయింది. మందిరంలో ఉందనైతే చెప్తుంది. అప్పుడు తన కోసం కర్సన్ దాస్ మందిరం దగ్గరికెళ్తాడు. అప్పుడేంటంటే ఈ చరణ సేవ చూపిచ్చడానికి అక్కడుండే మహారాజు అసిస్టెంట్ ఒకడు టికెట్లు కూడా పెడుతుంటాడు జనాలకి. వాళ్ళేంటంటే మందిరం పైనుండే చిన్న చిన్న కిటికీలను చూస్తూ ఉంటారు. అప్పుడు కర్సన్ దాస్ వచ్చిన తర్వాత నా కాబోయే భార్య లోపలుందంటే, అయితే మీకు టికెట్ అవసరం లేదు. మీరు వెళ్లి చూడొచ్చు ప్రత్యేకంగా అని జెప్పేసి పంపిస్తారు. అక్కడికెళ్ళిన తర్వాత చూస్తే చరణ సేవ ఏంటంటే, బేసిక్‌గా అమ్మాయిల్ని మహారాజు ఫిజికల్‌గా యూజ్ చేసుకుంటాడు. ఇంటర్‌కోర్స్ కోసం. అది జరుగుతూ ఉంటుంది. అది ఇప్పుడు కర్సన్ దాస్ చూసి గట్టిగా అరుస్తాడు. లోపలికెళ్ళి కిషోర్‌ని ఇంటికి రమ్మని పిలుస్తాడనమాట. తను రానంటుంది. అప్పుడు మహారాజు సింపుల్‌గా లేసి ఎందుకు అరుస్తున్నావు? తను ఇష్టపడితే నువ్వు తీసుకెళ్ళొచ్చని చెప్తాడు.
కానీ కిషోరి అప్పుడు నేను మళ్ళీ వస్తానని చెప్పేసి చెప్తుంది. అందుకని కర్సన్ దాస్ కోపం వచ్చేసి తనను అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు కర్సన్ దాసు పనిలో ఉంటే కిషోరి వచ్చి కలవడానికొస్తుంది. సో, ఇంకా మాట్లాడడానికి కూడా ఒప్పుకోడనమాట. తనతో పెళ్లి కూడా బ్రేకప్ చేసేస్తాడు. అప్పుడు కిషోర్‌కి అర్థం కాదు తను చేసిన తప్పేంటి, ఎప్పటినుంచో జరుగుతున్న ఆచారం కదా! మహారాజ్‌కి తనని తాను అర్పించుకోవడం మంచిది. అది చాలా అదృష్టవంతులకే దొరుకుతారని చెప్పేసి చెప్తుంటది గానీ, కర్సన్ దాస్ ఇవన్నీ విని "నువ్వు ఇంత చదువుకున్నావు అయినా కూడా నీకేం అర్థం కావట్లేదు. వాడు అందరిని ఆడుకుంటున్నాడు. ఆడవాళ్ళని వాడుకుంటున్నాడు వాడని" చెప్పేసి చెప్తుంది గానీ, ఇదంతా కిషోరికి అర్థం కాదు. సో, తను అంత ఆలోచించలేదనమాట. తర్వాత తను ఏడ్చుకుంటూ మహారాజ్ దగ్గరికెళ్ళి తను పెళ్ళొద్దంటున్నాడు. నన్ను వదిలేసాడని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు మహారాజు సరే వాడు బుద్ధి లేని మూర్ఖుడు. నా ఇష్టసగ్గా ఇక్కడే ఉంటావా అని చెప్పేసి తన దగ్గరే పెట్టేసుకుంటాడు. ఇక పెళ్లి క్యాన్సిల్ చేసిన విషయం కర్సన్ దాస్ వాళ్ళ ఇంట్లో తెలిసి వాళ్ళ మామయ్య, అత్తమ్మ ఇతన్ని అడుగుతారు. సో, జరిగిన విషయం చెప్తే అందులో తప్పేముంది. ఒకప్పుడు మీ అత్తమ్మ కూడా వెళ్ళింది అని అయితే చెప్తాడు వాళ్ళ మామయ్య. దానికి కర్సన్ దాస్ చాలా షాక్ అవుతాడు. ఇంత తేలిగ్గా చేసిన తప్పుని ఎలా చెప్పుకుంటున్నారు? దానికి సిగ్గుపడాలని అయితే అంటాడు. సో, ఇంకెన్ని చేసినా పెళ్లి చేసుకొని అయితే చెప్తాడు. దానికి వాళ్ళ పెదమ్మ పాపం అందరి ముందు తనని అనలేక వీళ్ళు తిడతారేమో అని చెప్పేసి బయటికెళ్ళిపోమని చెప్తుంది. ఇంకప్పుడు కర్సన్ దాస్ ఇల్లు వదిలేసి బయటకొచ్చేస్తాడు. సో, అక్కడే తను ప్రింటింగ్ చేసే ప్రెస్ ముందు బయట పడుకుంటాడనమాట. అప్పటికే తన ప్రవచనాలు, తన స్పీచెస్, తను రాసే ఆర్టికల్స్ బాగా పబ్లిష్ అవుతాయి. సో, అప్పుడే సోషల్ రిఫార్మర్స్ కొంతమంది ఉంటారు సొసైటీలో. సో, ఒక ఇద్దరు కూడా ఇతని మీద అటెన్షన్ చూపిస్తూ ఉంటారు. ఇతనితో ఎప్పటి నుంచో కలుద్దాం అని చెప్పేసి. సో, ఆ టైంలో అతను బయట పడుకున్నప్పుడు వాళ్ళిద్దరూ వచ్చేసి సో, తనతో పాటు తీసుకెళ్తారనమాట. ఇంకా కిషోరి విషయానికొస్తే తను మహారాజ్ దగ్గరుంటుంది. సో, తను నిద్రలేచే టైంకి తను మహారాజు పక్కన ఉండడనమాట. సో, సేవకెళ్ళడం అయితే చెప్తుంది వేరే లేడీ వచ్చి. సో, అక్కడికి వెళ్ళేసరికి లోపల ఒక వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. "నువ్వు నా ఇష్ట సఖిగా ఉంటావా" అని చెప్పేసి. సో, తినకి ఏదైతే మాటలు చెప్పాడో అదే మాట లోపల వినిపించేసరికి ఎవరు అని చెప్పి చూస్తే లోపల తన చెల్లి ఉంటుంది. సో, తనకి జరిగిన విషయమే తన చెల్లికి కూడా జరుగుతుందని చెప్పేసి కోపంతో లోపలికెళ్ళి అరిచి తన చెల్లిని బయటికి పంపించేస్తుంది. ఇంకా అప్పుడు తను చేసిన తప్పు తనకు అర్థమవుతుందనమాట. ఇంకప్పుడు మహారాజు నిలదీసి తిట్టేసి బయటకొచ్చేస్తది. ఇంటికెళ్ళి ఇంకా మందిరం దగ్గరికెళ్ళామంటే కాళ్ళు ఇరగ్గొడతా అని చెప్పి వాళ్ళ చెల్లికి చెప్తుంది. అసలు ఏమైందని అడుగుతుంటే, సో ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయాను. కళ్ళు మూసుకుపోయున్నాయి. కర్సన్ దాసు మొదటిసారిగా నా కలలో చూసి అసహ్యంగా చూశాడు. అతను నన్ను వదిలేశాడు. నేను అతని కలలో చూసి క్షమాపణలు అడగడానికి కూడా నాకు వల్ల కావట్లేదని చెప్పేసి చాలా బాధపడతది. నెక్స్ట్ మందిరంలో మహారాజు ఉన్నప్పుడు తన అసిస్టెంట్ వచ్చి సో వేరే ఇద్దరు వచ్చున్నారు గొడవ చేస్తున్నారని అయితే చెప్తాడు. సో అక్కడికెళ్ళి విషయం ఏంటంటే మహారాజు వేరే దగ్గరికి టూర్‌కి వెళ్ళినప్పుడు అంటే వేరే ఆలయాలకు వెళ్తున్నప్పుడు అక్కడ కూడా చరణ సేవ అని చెప్పేసి వేరే లేడీతో కూడా కలిసుంటాడు. ఆ అమ్మాయికి ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యి ఉంటుంది. సో వాళ్ళ అన్న వచ్చేసి గొడవ చేస్తూ ఉంటాడు. మీరే న్యాయం చేయాలని చెప్పి. కానీ మహారాజు నాకు తెలిసిన వైద్యుడున్నాడు కడుపు తీయించనని అయితే చెప్తాడు. దానికి వాళ్ళ అన్నకి కోపం వస్తది. ఇంకా వాళ్ళ మనుషులందరూ పట్టేసుకుంటారు. అప్పుడు తన చెల్లెలు మహారాజ్ కాళ్ళ మీద పడేటప్పుడు తను లేపి ఒక లడ్డూనిస్తాడు తినమని. అది తినేటప్పటికి తనకి కడుపులో బాలేకుండా వస్తదనమాట. సో, ఇంకా వాంతులు అవుతున్న టైంలో బయటికొచ్చేస్తారు తప్పించుకొని. వాళ్ళని కర్సన్ దాస్ చూస్తాడు. చూసి ఏంటి విషయం అని అడిగేసరికి అతను జరిగిందంతా చెప్తాడు. సో, ఇంకా హాస్పిటల్‌కి తీసుకెళ్ళడానికి తను బండి తీసుకొచ్చే టైంకి వాళ్ళిద్దరూ కనిపించకుండా వెళ్ళిపోతారనమాట. సో, తను ఎతికినా కూడా కనిపియరు. ఇంకప్పుడు అక్కడుండే లోకల్ మహారాజు అంటే వీళ్ళకి తెలిసిన చిన్న మహారాజు వచ్చేసి చెప్తాడనమాట. అతను చేసే పనులకి ఇక్కడెవరు అడ్డు చెప్పరు. వాళ్ళు ఇంకా కనిపించరు. నువ్వు కామ్ అయిపో అంటాడు. సో, ఇంకా ఇవన్నిటిని ఎలా ఆపాలి? మీరేమో చెప్పలేరా అంటే, అతని వల్లే మందిరాల్లోకి డబ్బులొస్తున్నాయి. ఇంతమంది నమ్ముతున్నారు. అతను ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో కూడా మొత్తం చివరి వరకు ఈ హిందూ మతాన్ని, అతని ఆచరణలు అన్నీ వ్యాపించజేశాడు. లెక్కలేనన్ని మంది భక్తులున్నారు అతనికి. మాకు చెప్పే ధైర్యం లేదనైతే చెప్తాడు. ఇంకా కర్సన్ దాస్ జేజే చేసే పనులు బయట పెట్టాలని చెప్పేసి వాళ్ళ యజమానితో అంటే పని చేసే ప్రెస్ దగ్గర. అప్పుడు ఇవన్నీ ఎదిరించడానికి చిన్న చిన్న పనులు మనం ఎందుకు మన దేశాన్ని మార్చాలన్నట్టుగా మాట్లాడతాడనమాట. సో, ఇంకా దాని గురించి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాడు. ఇంకా వాళ్ళ యజమాని ఇంకా కిషోరి గురించి చెప్తాడనమాట. సో, తను చేసిన తప్పు తెలుసుకుంది. నా దగ్గరకొచ్చింది. నువ్వు తనకి తిరిగి మార్చే ఒక అవకాశం ఇవ్వాలి కదా! అవకాశం ఇవ్వకపోవడం కూడా తప్పే కదా! అని చెప్తాడు. దాస్ అదంతా ఆలోచించి కిషోరి గురించి నేను ఆలోచిస్తాను. తను ఒప్పుకుంటానని చెప్పేసి చెప్తాడు. ఆ మాట చెప్పేలోపు వాళ్ళ అసిస్టెంట్ ఒకడొచ్చేసి బయటికి తీసుకెళ్తాడనమాట. బయటికెళ్ళి చూస్తే కిషోరి బావిలో దూకి చనిపోయి ఉంటుంది. తన శవాన్ని బయటికి తీస్తూ ఉంటారనమాట. అది చూసి చాలామంది బాధపడుతూ ఉంటారు. సో, కర్సన్ దాస్ కూడా ఇంకా ఏం చేయలేక ఏడుస్తాడనమాట. సో, ఆ టైంలో వాళ్ళ చెల్లెలు
తన అక్క బీరువాలో ఒక లెటర్ దొరికిందని చెప్పేసి కర్సన్ దాస్కి ఇస్తుంది. సో అందులో తన సూసైడ్ లెటర్ రాసుంటుందన్నమాట. తను చేసిన తప్పుకి తను చాలా బాధపడుతుంది, ఇప్పటికైనా తను క్షమిస్తామని చెప్పేసి ఒక లెటర్ రాసుంటుంది. అది చూసి కర్సన్ దాస్ చాలా బాధపడతాడు. ఇంకా జరిగిన నష్టానికి ఎలాగైనా న్యాయం చేయాలని చెప్పేసి ఆ రోజు రాత్రి మహారాజ్ దగ్గరికి వెళ్తాడు, మందిరానికి వెళ్ళేసి తనని నిలదీస్తాడు. ఇంకా త్వరలోనే ప్రజలందరూ నీ చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటారు, నిన్ను ఎదిరిస్తారు, నిన్ను ప్రశ్నిస్తారని చెప్పేసి చెప్తాడు. తర్వాత రోజు తను చేసిన తప్పుల గురించి అన్నిటినీ పత్రికలో ముద్రించి వాళ్ళ ఎడిటర్కి ఇస్తాడు. సో అందులో జేజే పేరు ఉండడం వల్ల పేరు తీసేసి కావాలంటే పన్ను రాయమంటాడు. దానికి ఎందుకు ఇంకా పత్రికల్లో పనిచేయడం అని చెప్పేసి కర్సన్ దాస్ తను స్వయంగా ఒక పత్రికను ఏర్పాటు చేస్తాడనమాట. అందులో జేజే గురించి మొత్తం రాసి తను చేసిన తప్పులు, చేస్తున్న అన్యాయాల గురించి మొత్తం రాస్తాడు. ఆ రోజు రాత్రి కాపీస్ అన్నిటిని ప్రజలందరికీ పంచడానికి వేరే మనిషిని పెట్టి బయటికి పంపిస్తాడనమాట. దారిలో జేజే మనుషులు వచ్చేసి వాటన్నిటిని తీసుకెళ్ళి కాల్ చేస్తూ ఉంటారు. అట్లాగే 2-3 సార్లు అటెంప్ట్స్ జరుగుతున్నా కూడా ఆ పత్రికలు అనేది బయటికి రానివ్వడు జేజే. ఇక మహారాజ్ కోపంతో సో మందిరం తలుపులన్నీ మూయించేస్తాడు, ప్రజలెవరిని లోపలికి రానివ్వడు. కర్సన్ దాస్ మతానికి ఎదురు తిరుగుతున్నాడు, అతను క్షమాపణ చెప్తే కానీ మందిరంలోకి ఎవరు రాకూడదని చెప్పేసి బయట బోర్డు పెడతాడనమాట. అది చూసిన ప్రజలందరూ చాలా కోప్పడతారు. సో కర్సన్ దాస్ ఎలాగైనా క్షమాపణ చెప్పాలని చెప్పేసి అదే టైంలో కర్సన్ దాస్ ఒక దేవుడి పటాన్ని తీసుకొచ్చేసి బయట చెట్టు దగ్గర పెడతాడు. మీరు లోపల ఉన్న ఇదే దేవుడు, బయట ఉన్న ఇదే దేవుడు, కోపం ఉంటే నా మీద చూపించాలి, మీ మీద ఎందుకు చూపిస్తాడు మీ మహారాజు, ఇదంతా బ్లాక్మెయిల్ చేస్తున్నారు తెలుసుకోండి, అతను చేస్తున్న పనులు మంచివి కాదు అనేసి బాగా ఎక్స్ప్లెయిన్ ఇస్తాడు. ఆ టైంలో గుంపులో ఉండే విరాజ్ అనే ఒక అమ్మాయి బయటకు వచ్చేసి చప్పట్లు కొట్టి తను చేసిన పనికి కొంచెం ఎంకరేజ్ చేస్తుంది అనమాట. సో తను ఫస్ట్ వచ్చేసి ఆ బయట పడానికి పూజ చేస్తుంది. సో మంగళహారతి కూడా అక్కడే ఇచ్చేస్తానమాట. ఇదంతా కిటికీలను చూస్తున్న మహారాజుకి కోపం వస్తుందన్నమాట, ఇలా జరుగుతుంది అన్నట్టుగా. నెక్స్ట్ డే కర్సన్ దాస్ ఆఫీస్లో ఉండగా అక్కడికి విరాజ్ వస్తుంది అమ్మాయి. సో తను వచ్చి తను పరిచయం చేసుకునేసి అక్కడ ఏమన్నా ఉద్యోగం కోసం అని చెప్తుంది. సో తనతో మాట్లాడిన తర్వాత కర్సన్ దాస్ కూడా తనకు ఉద్యోగం ఇస్తాడు. ఇంకా కర్సన్ దాస్ చేసే పనులు నచ్చక మహారాజు కర్సన్ దాస్ వాళ్ళ నాన్న పిలిపిస్తాడు. పిలిపించి తన కొడుకు గురించి చెప్తాడనమాట. సో ఇంకా ఇండైరెక్ట్గా చంపేస్తారు అన్నట్టుగా బెదిరిస్తాడు. ఆ టైంలో ఇంకా వాళ్ళ నాన్న కూడా కర్సన్ దాస్ దగ్గరికి వచ్చి చేసిన పనులు ఆపమని చెప్తాడు, కానీ ఒప్పుకోపోయేసరికి తనే ఒక లెటర్ ఇస్తాడు. దాంట్లో తను నా కొడుకు కాదు, తను చేసిన పనులకి నాకు సంబంధం లేదు, ఏం సంబంధం లేదు అన్నట్టుగా ఒక లెటర్ ఇస్తాడు. దీన్ని ప్రచురించు లేదా అతనికి వెళ్ళి క్షమాపణ చెప్పు అంటాడు. సో కర్సన్ దాస్ డైరెక్ట్గా పేపర్ తీసుకునేసి నేను ప్రచురిస్తాను, క్షమాపణ చెప్పనని చెప్పేసి వెళ్ళిపోతాడు. కర్సన్ దాస్ చేస్తున్న పనులకి అతను చేసే పోరాటానికి విరాజ్ చాలా ఫాలో అవుతుందన్నమాట. యాక్చువల్గా తను ఇష్టపడుతూ ఉంటుంది, అందుకనే తన ఆఫీస్కి వచ్చేసి జాయిన్ అవుతుందన్నమాట. ఒకరోజు నైట్ కర్సన్ దాస్ తను ముద్రించిన పేపర్లన్నింటినీ సీక్రెట్గా వేరే దారి నుంచి కూరగాయలు పెట్టించేసి బయటికి పంపించేస్తాడు. జనాలందరూ చదువుతూ ఉంటారనమాట. ఆ పేపరు మహారాజ్ చేతికి కూడా వస్తుంది, తను కూడా చూసి నవ్వుతూ ఉంటాడు. సో ఆ టైంలో మహారాజ్ భార్య వస్తుందన్నమాట. తనకి మహారాజ్ చేసే పనులన్నీ తెలుసు, తప్పని కూడా తెలుసు, కానీ ఎదురు తిరిగి మాట్లాడలేదు. ఇంకా ఆ పత్రిక ప్రజలందరూ చదువుతూ ఉంటారు. ఆ టైంలో మహారాజ్ బయటకు వచ్చేటప్పటికి కొంతమంది వచ్చి దండాలు పెడుతూ ఉంటారు. ఆ టైంలో ఒక లేడీని చేపట్టుకొని నవ్వుతాడనమాట. కానీ వాళ్ళ అమ్మ వచ్చేసి క్షమించండి, ఆ అమ్మాయికి బాగాలేదని చెప్పేసి తీసుకెళ్ళిపోతుంది. దాంతో మహారాజు కూడా అర్థమవుతుంది ప్రజల్లో ఎక్కడో వ్యతిరేకత మొదలవుతుంది అని. ఇంకా కోపం వచ్చేసి ఇంకా కర్సన్ దాస్ మీద కోర్టు నోటీస్ పంపిస్తాడు. కేసు ఏంటంటే అతనికి పరువు నష్టా చేశాడని చెప్పేసి, నెక్స్ట్ దానికి ప్రతిఫలంగా 50,000 జరిమానా కట్టాలని చెప్పేసి కోర్టు నోటీస్ పంపిస్తాడు మహారాజు. అది చూసిన తర్వాత కూడా కర్సన్ దాస్ భయపడ్డు. తన గురించి ఎలాగైనా నిజాలు బయట చెప్పాలని చెప్పేసి తన కోసం ఒక లాయర్ని కూడా పెట్టుకుంటాడు. ఇంకా విరాజ్ కూడా సపోర్ట్గా నిలుస్తుంది. ఆ టైంలో ఒకసారి కర్సన్ దాస్కి చెప్తుంది తనకు జరిగిన విషయం. అదేంటంటే తను చిన్నగా ఉండేటప్పుడు మహారాజుకి చరణసేవ కోసం తన్ని కూడా పంపించారని, ఆ తర్వాత లోపలికి వెళ్ళి భయపడి చేస్తున్న పని తప్పని తెలిసి అక్కడి నుంచి పారిపోయి వచ్చిందని అయితే చెప్తుంది. సో తనలాగా ఎవరు కాకూడదని, కిషోర్లాగా ఎవరు చనిపోకూడదని అయితే చెప్తుంది. సో దానికోసం సపోర్ట్గా నిలబడతానమాట. ఇంకప్పటి నుంచి ప్రచారం చేసుకుందాం ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి అడ్డుగిస్తూ ఉంటాడు మహారాజు. ఒకరోజు కర్సన్ దాస్ పత్రికలను కూడా కాల్చేస్తాడు, ఆ భవనాన్ని కూడా. అప్పుడు మహారాజు భార్య దగ్గర నుంచి ఒక సందేశం వస్తుంది కర్సన్ దాస్కి కలవమని. అక్కడికి వెళ్ళిన తర్వాత తన భార్య తను చేసిన తప్పులు చెప్పి సో ఒక చిరునామా అడ్రస్ ఇస్తుందన్నమాట. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ ఇంట్లో ఎవరుంటారంటే తను స్టార్టింగ్లో ఎవరైతే ఒక అమ్మాయిని చంపాలనుకున్నాడో ఆ అమ్మాయి వాళ్ళ అన్న అదే ఇంట్లో ఉంటారనమాట. తన పేరు లీలావతి. ఆ రోజు రాత్రి తీసుకెళ్ళిపోయింది మహారాజు మనుషులు కాదు, మహారాజు భార్య తను తీసుకెళ్ళి తను తినిపించిన విషయాన్ని కక్కిచ్చేసి బిడ్డను కాపాడుతుందనమాట. సో అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం వీళ్ళు చెప్తారని చెప్పేసి మహారాజు భార్య సెట్ చేస్తుంది.
ఆ కోర్టు హీరింగ్ కూడా దగ్గర పడుతూ ఉంటుంది. ఇప్పుడు లీలావతికి వాళ్ళ అన్నకి రక్షణ ఉండాలని చెప్పేసి వేరే దగ్గరికి తీసుకెళ్తారు సీక్రెట్‌గా. అది ఎవరికీ తెలీదనమాట. ఇంకా హీరింగ్ ముందు రోజు మహారాజు కర్సన్ దాస్‌ని ఇంటికి పిలిపిస్తాడు. అంటే మందిరానికి. పిలిచిన తర్వాత నీకు చివరి అవకాశం ఇస్తున్నాను. క్షమాపణ చెప్తే కేసు గొడవలన్నీ వదిలేస్తానని చెప్తాడు. దానికి కర్సన్ దాస్ ఒప్పుకోడు. తిరిగి మహారాజుకి వార్నింగ్ ఇస్తాడు. ఇక కర్సన్ దాస్ ఒప్పుకోకపోయేసరికి ప్రసాదం చూద్దురా అని చెప్పేసి లీలావతిని తీసుకొస్తాడు. సడన్‌గా కర్సన్ దాస్ షాక్ అవుతాడు. సో, మహారాజు ఆ లీలావతికి తన అసిస్టెంట్‌కి అయితే పెళ్లి చేసేస్తారు ఆ రోజుకి అప్పటికప్పుడే. ఇంకా లీలావతి సాక్ష్యం చెప్పలేదు. సో, వాళ్ళ అన్న ఏమయ్యాడో కూడా ఎవ్వరికీ తెలీదనమాట. ఇంకా సాక్ష్యం కోసం కోర్టులో ఏం చెప్పాలో, ఏం చేయాలని ఏం అర్థం కాదు. నెక్స్ట్ రోజు అందరూ కలిసి కోర్టుకొస్తారు. మహారాజు రథంలో కోర్టుకొస్తాడనమాట. సో, ప్రజలందరూ ఒక పెద్ద జాతరలాగా చేస్తారు. అతని చుట్టూ జేజేలు కొడుతూ వస్తూ ఉంటారనమాట. రథం దిగేసి వచ్చేటప్పుడు కూడా ప్రజలందరూ అతని పాదాల కింద తన చేతులు పెడతారు. నేల తాకకుండా ఉండాలని చెప్పేసి. వాళ్ళ చేతుల మీదే కోర్టు మెట్లెక్కుతాడు. లోపలికెళ్ళిన తర్వాత బోన్‌లో కూడా కూర్చోడు మహారాజు. అతనికంటూ సెపరేట్ చైర్ ఏపిస్తాడు. అతని తరపున ఒక లాయర్ ఉంటాడు. కర్సన్ దాస్ తరపున ఒక లాయర్ ఉంటారనమాట. అతను లేసి పేపర్‌లో కర్సన్ దాస్ ఏదైతే చెప్పాడో అదంతా నిజమేను. దానికి ఆధారాలు కూడా ఉన్నాయి. సాక్షి కూడా ఉన్నాడని చెప్పేసి ఒక వైద్యుడిని పిలిపిస్తారు. ఆ వైద్యుడు బోన్‌లోకి వచ్చిన తర్వాత అతన్ని అడిగితే మహారాజ్‌కి అతను ఇంతకుముందు ఎప్పుడో వైద్యం చేసుంటాడనమాట. సో, అతనికి ఒక అలర్జీ ఉంటుంది. అంటే ఒక స్కిన్ ఇన్ఫెక్షన్ లాగా అనమాట. అది మహారాజ్‌కి ఉంటుందన్నమాట. దానికోసం ఈ వైద్యుడు వస్తాడు. అది ఎందువల్ల వస్తుందంటే చాలామంది పార్ట్నర్స్‌తో ఇంటర్‌కోర్స్ చేయడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ అయితే వస్తుంది. మీరు ఇంకా ఇంటర్‌కోర్స్ చేయడం ఆపాలని అడగ కూడా నేను చెప్పాను. అయినా కూడా మహారాజు వినలేదని అయితే అగెయిన్స్ట్‌గా చెప్తాడు. సో, దానికి ఇంకా కౌంటర్‌గా మహారాజు లాయర్ కూడా లేసి చెప్తాడనమాట. ఇంకా అట్లాగా ఇద్దరు ముగ్గురిని చూపించిన తర్వాత కూడా వీళ్ళు అగెయిన్స్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా లాస్ట్‌లో కర్సన్ దాస్ వచ్చేసి అతని గురించి కొంచెం ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చి స్పీచ్ ఇస్తాడు. హిందూ మతం, ధర్మం అని చెప్పేసి, చరణ సేవలని చెప్పేసి ఆడవాళ్ళని చాలామంది వాడుకుంటున్నాడు. అది వాళ్ళకి కూడా తెలీదు. ఇతను చెప్పేది నిజం అనుకునేసి వాళ్ళు గుడ్డిగా వస్తున్నారు. వాళ్ళకి తప్పా లేదా అనేది కూడా తెలీదు. ప్రజలు తెలియకుండా అమాయకంతో వచ్చినప్పుడు ఈ గురువు చెప్పాలి కదా! ఈ గురువు వాడుకుంటున్నాడు. నిజమైన గురువు కాదు, మంచి గురువు కాదని చెప్పేసి ప్రజలందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్తాడు. ఇంకా లాస్ట్‌లో ఇది నిరూపించలేకపోయినా కూడా నన్ను జైల్లో వేస్తే అక్కడ కూడా నేను ఆగను. అక్కడి నుంచి కూడా నేను ప్రశ్నిస్తూనే ఉంటాను. నేను పత్రికలు రాస్తూనే ఉంటానని అయితే చెప్తాడు. ఇంకా నాకు ఒంటరిగా ఉన్నా, నాకు తోడు ఎవరు లేకపోయినా నేను నిలుస్తానైతే చెప్తాడు. అప్పుడు మహారాజు లేస్తాము అనుకునే టైంలో వెనకాల గుంపులో నుంచి ఒక లేడీ అరుస్తుంది. నేను కూడా నీకు తోడుగా ఉంటానని చెప్పేసి. తను ఎవరు అంటే వాళ్ళ పెదమ్మ అనమాట. సో, అట్లాగా ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు లేడీస్ అందరూ కర్సన్ దాస్‌కి సపోర్ట్‌గా నిలుస్తారు. ఇంకా మహారాజ్‌కి అగెయిన్స్ట్‌గా చెప్తూ ఉంటారనమాట. నన్ను అలా చేశాడు, ఇలా చేశాడు మాకు తెలీదు అని చెప్పేసి. ఇంకా అందరి ఆరోపణలు విన్న తర్వాత మహారాజ్‌కైతే శిక్ష పడుతుంది. కర్సన్ దాస్‌ని అయితే విడిపిస్తారనమాట. నిజం బయటపడ్డ తర్వాత కర్సన్ దాస్‌కి జనాలందరూ జేజేలు కొడతారు. ఆ టైంలో మహారాజ్ బయటకొచ్చేసేటప్పటికి అందరూ సైలెంట్ అయిపోతారు. ఎవ్వరు జేజేలు కొట్టరు. సో, తను మెట్లు దిగి నేల మీద అడుగు పెట్టేటప్పుడు కూడా ఎవ్వరు చేతులు కూడా పెట్టరు. ఎవరైనా వస్తారని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఎవ్వరు రాకపోయేసరికి మొదటిసారిగా అతను నేల మీద కాలు పెడతాడు. ఇంకా అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ప్రజలందరూ కూడా ఎవ్వరు కూడా అతనితో నిలబడరు. అందరూ కోపంగా చూస్తూ ఉంటారనమాట. ఇక్కడితో మూవీ కంప్లీట్ అయిపోతుంది. సో, సినిమా లాస్ట్‌లో కూడా ఒరిజినల్‌గా ఈ బాబా ఫోటోలు, ఈ కర్సన్ దాస్ పత్రిక ఫోటోలు, అతని ఒరిజినల్ ఫోటో, అతను చేసిన కొన్ని ఆర్టికల్స్ రాసినటివి అవన్నీ చూపిస్తారనమాట. ఓల్డ్ పిక్స్ ఉంటవి. ఫైనల్‌గా 1862లో ఆ కోర్ట్ కేస్ కంప్లీట్ అవుతుంది. మహారాజ్‌కి శిక్ష కూడా పడుతుంది. ఇక్కడితో మూవీ కంప్లీట్ అవుతుంది. మీకు ఈ స్టోరీ గానీ, ఎక్స్‌ప్లనేషన్ గానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మూవీస్, వెబ్ సిరీస్ ఎక్స్‌ప్లనేషన్ కొరకైతే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ.